మేడం ఏంట్రా ఈ మధ్య మన బాడీలో స్ప్రింగ్ ఉందా ఏంటి? తెగ ఊగిపోతుంది ఏ స్టెప్ వేసినా. అంటే నా డాన్స్ నీకు వచ్చిందా, నీ డాన్స్ నాకు వచ్చిందా? నీ డాన్స్ నాకు రావడం ఏంట్రా? నేనే నీకు డాన్స్ మాస్టర్, నేనే నీకు ఇంగ్లీష్ టీచర్, నేనే నీకు మేడం. మీరు నాకు డాన్స్ మాస్టర్ అంటారు, ఎగ్జాక్ట్లీ. కానీ నేను మాత్రం మీకు వంట మాస్టర్. ఈ ఒక్క విషయం నువ్వు మార్క్ కొట్టేశారా? హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను ఆర్యానా, వీడు కాంతం. వెల్కమ్ టు వంటాస్టిక్, ద ఫంటాస్టిక్ కుకరీ షో, co-presented by Swastik Spices, powered by Premier Cookware and Appliances, శుభప్రదం షాపింగ్ మాల్, NGG. రీటైల్ పార్ట్నర్. ఈ రోజు వంటకాల్లో వాడే పదార్థాలన్నీ మీ సమీపంలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు వచ్చే గెస్ట్ అబ్బాయేగా? అవును మేడం, 6 అడుగులు ఉంటాడు మేడం. 6 అడుగులుంటాడా? మరి 7 అడుగులు వేస్తారా? ఏమో వంట అయ్యాక డిసైడ్ అవుదాం రా. ఒకవేళ చాలా బాగా వండాడు అనుకో ఆలోచిద్దాం, అసలు వండలేదు అనుకో రిజెక్ట్ చేసేద్దాం. ఓకే ఓకే మేడం, అయితే పిలుద్దామా మరి? yes eagerly waiting. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ టో. మొత్తానికి మా షోకి సూర్య వచ్చేసాడు. అంటే మగాళ్ళు వంట చేయరు అనుకున్నారా, చేయలేరు అనుకున్నారా? అదే అన్నా, నేను క్వశ్చన్ చేసి మరి నిన్ను పిలిపించిన ఈ రోజు. అసలు ఆడవాళ్ళ వంట కంటే మగాళ్ళ వంట అద్భుతంగా ఉంటదని విషయం తెలుసా? అందుకే దాన్ని నలభేమ పాకం అన్నారు. Thank you so much for coming today. Heartiest welcome to you on Fantastic. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. డబుల్ ట్రబుల్ అంటే నాకు నిజంగా భయం వేస్తుంది. మీరిద్దరు డబుల్ ఈ రోజు ట్రబుల్ చేస్తారా ఏంటి ఎపిసోడ్ అంతా? నాకు ఒక కొండంత ధైర్యం వచ్చింది మేడం. నాకే భయం వేస్తున్నాను నేను చూస్తుంటే. ఇంత పెద్ద పర్సనాలిటీ పెట్టి ఇంత చిన్న పర్సనాలిటీకి భయపడతారా అన్న? ఈ 5 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నావు. ఎప్పుడైతే నడక స్టార్ట్ చేసినా అప్పుడే వంట స్టార్ట్ చేసిన. సరే, నేను వంట రిలేటెడ్ 2 క్వశ్చన్స్ అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు అనుకో, ఓకే, నువ్వు మాస్టర్ నేను బిలీవ్ చేస్తా. ఓకే అన్న. ఎప్పుడైనా కూరలో ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకో, ఏం చేస్తావు? కొన్ని వాటర్ పోస్తాం. వాటర్ వేయకుండా దాన్ని ఏదైనా మేనేజ్ చేయాలంటే కర్రీ మార్చేస్తాం. ఎలా రన్నా? జనరల్ గా ఎప్పుడైనా కూరలు ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి, పూరి పిండి ఉంటది కదా, చపాతీ పిండి, దాన్ని చిన్న ముద్దల కింద చేసి అందులో వేసుకుంటే సాల్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటది. అంటే ఇది నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. మీరు చెప్తారా లేదా మీకు తెలియకడుగుతారా అని నేను అనుకున్నా. సరే, ఇంకా బేసిక్ అడుగుతా. ఓకే చెప్పన్నా. ఉల్లిపాయలు మూకుడులు వేసినప్పుడు చాలా తొందరగా మగ్గిపోవాలంటే ఏం చేయాలి? 2 రోజుల ముందే ఎండబెట్టాలి. కష్టంరా, నేను వెళ్ళిపోతున్నాను. నేను తెలుసు అన్న, నాకు ఉప్పు వేయాలన్నా. వావ్, సూపర్ రా. సో సూర్య, నీకు ఆకలేస్తుందో చెప్పు. కరెక్ట్ గా లంచ్ టైం కి వచ్చావు. మా కాంతం వంటలు వండుతాడు సూర్య, ఎంత అద్భుతంగా ఉంటుందో. వాడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా? వీడి చేతులు కూడా కడుక్కోలేదు, వీడి చేతులు మ్యాజిక్ ఉంటది. మేడం, మీకు ఆకలి అవుతుంది కదా, ఇప్పుడు చూడండి 2 నిమిషాల చెక్ ఆడిస్తా. ఏం ఉండబోతున్నావు? వాడు చేసాక డిసైడ్ అవుతుంది. పొటాటో ఎగ్ ఫ్రై. ఎగ్ ఫ్రై తెలుసు, పొటాటో ఫ్రై తెలుసు. ఈ పొటాటో ఎగ్ ఫ్రై ఏంటి? రెగ్యులర్ డిష్ చేస్తే మీకు తెలుసు, అందుకే డిఫరెంట్ చేస్తాను మీకోసం. దీని పేరేంటి? డిష్ పేరేంటి? బేబీ పొటాటో ఎగ్ ఫ్రై మేడం. మళ్ళీ ఇందులో బేబీని కూడా యాడ్ చేసాడు. చిన్న పర్సనల్ టచ్ ఇచ్చావులేరా. 2 మినిట్స్ అట్లా ఉండండి. ఓకే, అంటే స్టాచ్యూ లాగా ఉండాలా? ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత. ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్రీడమ్ కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్ అంటే గిల్ట్ ఫ్రీ ఈటింగ్. ఫ్రీడమ్ తో ఈట్, ఫ్రీడమ్ తో ఎంజాయ్. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వెల్లుల్లి ఉంటది కదా, ఇలా చిన్నగా తురిమినే వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఆయిల్ మొత్తం ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓ, అయితే నా ఫేవరెట్ రా. నెక్స్ట్ రెగ్యులర్ చేసేది కరివేపాకు మేడం. నెక్స్ట్ ఆనియన్స్. ఈ రోజు రెగ్యులర్ కన్నా వంట అద్భుతంగా ఉంటుంది మేడం. ఎందుకంటే 2 అబ్బాయిలు చేస్తున్నాం కదా. కరెక్టరా, నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు నన్ను సైడ్ చేసేసావా కాంతం? ప్రతి ఎపిసోడ్ లో మీరు ఎట్లా చేసిరు మేడం? ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ డే. అంటే మన ఇద్దరిని కుక్కలంది ఏంట్రా? అంటే నన్ను ఒక్కనంటది కానీ నేను అన్నదన్న. అయినా హర్యానా ఏమన్నా బాగుంటది. మిర్చి అన్న.
కొంచెం ఒక చిటికెట్ పసుపు. ఏం పేరు ఏయ్ నేను చెప్తా, ఇది స్వస్తిక్ మసాలా మొత్తం టేస్ట్ ఇంకా యాడ్ అవడానికి. సాల్ట్ మాత్రం హర్యానా చేతుల మీద వేద్దాం. సాల్ట్ ఎప్పుడైనా మా మేడం వేస్తుంది. వంటాస్టిక్ లో వండిన వంటలన్నీ టేస్ట్ సాల్ట్ వల్ల వచ్చింది అనుకున్నాను. మీ మేడం చేయవల్ల సో సాల్ట్ వేసేనా? అంత ఎత్తే పోతారు. ఇప్పుడు అవి మంచిగా వేగినాయి కాబట్టి బేబీ పొటాటో వేసుకోవాలి మేడం. ఓకే, బంగాళాదుంపలు బేబీ పొటాస్ జస్ట్ తోలు తీసేసి అందులో వేసేస్తున్నాం అంతేగా? అంటే ముందు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి మేడం. కాదు సూర్య, ఏదైనా మిమిక్ చేస్తూ అలా ఈ వంట గురించి అలా సరదాగా 2 నిమిషాలు మాతో నీకు ఎవరు వాయిస్ కావాలి? అల్లు అర్జున్ గారి వాయిస్. యాక్చువల్ గా చూడటానికి ఇది చాలా 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 బాగుంది, తినడానికి ఇంకా ఎలా ఉండదు. అయినా ఏదేమైనా మగాళ్ళు వంట చేస్తే తినవ్వా. సూర్య అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. వైల్డ్ ఫైర్. అందుకే అన్న ఎర్ర చెట్టు వేసుకొని వచ్చిండు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు, ఎక్కుతున్నావురా? గ్రేట్ అని చెప్తానా? రేటా? అంతే అంతే అంతేలేరా, అంతేలేరా. మీరు మధ్య మధ్యలో పాసులు మెయింటైన్ చేయకండి, చాలా బూతులు అనిపిస్తున్నాయి. మేడం కోరిక అని చెప్పాను అన్న, మంచి వంట వచ్చే అబ్బాయి ఉంటే బెటర్ అని మేడం కోరిక. కొంచెం 6 అడుగుల హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ, నా లెక్క కొంచెం అందంగా ఉండాలి. అన్ని బానే ఉన్నాయి కానీ వాళ్ళకి అన్నం మాత్రం లేదు. స్వస్తిక్ చిల్లీ పౌడర్. స్వస్తిక్ చిల్లీ పౌడర్. ఈ రోజు మనం వంటలో ఉపయోగించే చిల్లీ పౌడర్ స్వస్తిక్ చిల్లీ పౌడర్. కాలం మారినా కారం మారదు. ఎందుకంటే 60 ఏళ్ల తరబడి ప్రతి ఇంట్లో ఉంటున్న ఒక నమ్మకం, నాకు వయసు పెరిగిన అందం తగ్గండి. దాంట్లో ఎగ్స్ కొట్టాలి. సిమెంట్ కలిపేటప్పుడు మధ్యలో బొక్క పెట్టి నీళ్ళు వేస్తారుగా, అట్లా గుడ్లు వేయాలి. సుతారు పనికి పోయినవన్న ఎప్పుడన్నా? నువ్వు నా పరువు నిలబెడుతున్నావా తీస్తున్నావురా? అంటే నువ్వు రాక రాక ఒక మగాడిని వచ్చాను, లేపడం పోయి లేడీస్ ముందు దించేస్తాంట్రా. అంటే ఫ్లోలో నిజాలు బయటకు వచ్చినట్టు అనిపించింది. కానీ ఏం మాట్లాడారు మీరు? నేను మిస్ అయ్యా. అంటే ఎగ్ యోల్క్ నిన్ను చూడగానే కలర్ వచ్చింది అంటున్నాడు. యాక్చువల్లీ కొత్త అబ్బాయి సెట్ లోకి రాగానే మైండ్ పని చేయట్లేదు మా ఇద్దరికి. యాక్చువల్ గా ఏంటి కూడా వంట ఖరాబ్ అవుతుంది. అర్థమైంది. ఈ టీ అన్న నీ ఫోకస్ అంత ఇక్కడ లేదు, నాకు అర్థమైంది. ఇంకేంటి సూర్య, ఎలా ఉంది లైఫ్? ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? సినిమా హీరోగా చేస్తున్నా, వావ్, లాస్ట్ స్కెడ్యూల్ లో ఉంది. హీరోయిన్ నేనేనా? చేస్తున్నానని చెప్పానంటే ఆల్రెడీ ఇంకొకరు ఉండుంటారుగా. ఓ షిట్, నెక్స్ట్ సినిమాకైతే హీరోయిన్ నేనేగా. నేను హీరోయిన్ గా రికమెండ్ చేస్తాను. కాంతం, ఇక విన్నావా? నేను హీరోయిన్ అంటారా? అన్న ఇది కొంచెం టేస్ట్ చూడు అన్న. సారీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. టేస్ట్ చూడాలి మీరు, టేస్ట్ ఎందుకు చూడలేదు? లోపల దాకా తీసుకునేంత టైం లేదు లేరా. ఓహో, ఏమైంది? సాల్ట్ వావ్, వాట్ ఏ స్టైల్. ఫిడ్స్ వచ్చింది అన్న. స్టైల్ రాది. అంటే మా ఊర్లో ఫిడ్స్ వచ్చి ఇట్లా ఉంటారు అన్న. చాలా ఎక్కువ చేస్తున్నాడు మేడం, ఫిడ్స్ వస్తే అట్లే ఉంటారు కదా. నెక్స్ట్ సినిమా హీరోరా? నేను హీరోయిన్, నాకు హీరోయిన్ కి తమ్ముడుగా నువ్వు యాక్ట్ చేయొచ్చురా. హీరో అయితే ఫిడ్స్ రాదా? ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటున్నామా? Yep. అన్న కొంచెం కొత్తిమీర చల్లన్న దాని మీద. ఏది చేసినా స్టైలిష్ గా ఉంది సూర్య. మినిమం ఉంటది. వీడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. వీడు వాడికి తెలియకుండా అలా మాట్లాడేస్తాడు పాపం. వాడికి తెలియదు ఇన్సల్ట్ అంటే కూడా ఏంటో. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన సెకండ్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. గెస్ట్ దేవో భవ. అంటే మాకు వాడకం బాగా వచ్చండి. ఎవరిని ఎలా వాడాలో మాకు బాగా తెలుసు, ముఖ్యంగా వాడికి. హర్యానా ఆడెందాక ఏదో బంగాళదుంపలు కోడిగుడ్లు ఏదో వండాడు కదా. అవును. నీకేం కావాలో చెప్పు. ఫిష్ పులుసు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల కర్రీ, ప్రాన్స్ ఫ్రై,
సూర్య ఐమ్ సారీ, ఈ రోజు నేను నాన్ వెజ్ తినను సూర్య. నాకు తెలిసి అన్న నీకోసం పులిహోర కలుపుతారు అనుకుంటా. పులిహోర? ఆడేదో మాట్లాడుతుంటాడు కానీ నీకు ఫిష్ పులుసు చాలా ఇష్టమా? అది నెల్లూరు చేపల పులుసు. వావ్. అదే చేపలు లేకుండా వెజ్ లో రెప్లిగా చేస్తే ఎలా ఉంటదంటావు? చేపలు లేకుండా అసలు వెజ్ పులుసు చేయొచ్చా? చెయ్యొచ్చు. అన్న ఎవరిని మొత్తం మోసం చేస్తాను అన్న. చేపల పులుసు అంటేనే నాన్ వెజ్ వెజ్ అని చెప్తాను. నా ట్రైల్ ఏదో నేను చేసుకుంటున్నాను కదరా, లాస్ట్ లో టేస్ట్ చేయి. ఇడొచ్చి ఇటా ఆనియన్స్. అసలు ఈ వెజ్ చేపల పులుసు అనే ఆలోచన ఎలా వచ్చింది నీకు? నాకెందుకు వచ్చింది అని ఆశ్చర్యపడే లోపు అసలు మీకెందుకు రాలేదని సిగ్గుపడదు. అడిగిచ్చే మిక్సీ పెడతాడు ఖాళీగా ఉంది. సో లవంగ, తారు, దాల్చిన చెక్క. సో జనరల్ గా మనం ఫిష్ పుల్స్ లో ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటాం కదా హాఫ్. సో మిర్చి కూడా అలాగే. ఈ లోపల మిక్సీ అయ్యరా, వాటర్ వేయాలా దీంట్లో? లైట్ గా. గార్లిక్ పేస్ట్ కూడా వేసి. ఓకే, నెక్స్ట్ అందులో జస్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఉప్పు వేసాం, కొద్దిగా వాటర్ యాడ్ చేయమన్నారు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేస్తున్నాం. కాంతం స్టవ్ ఆన్ చేసుకొని మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం ఆయిల్ కదా. మనం ఇప్పుడు ఫిష్ పీసెస్ ని తెచ్చుకోవాలి. ఫిష్ పీసెస్ నా? మరి వెజ్ కదా. అదే కదా. సో ఆబ్వియస్లీ వెజ్ లో అరటికాయ ఇంకొక పేరుంది. ఏంటది? నాన్ వెజ్ ఆఫ్ వెజిటేరియన్ అంటారు. నాన్ వెజ్ ఆఫ్ వెజిటేరియనా? ఎస్. సో దీని తోలు తీయాలన్నమాట. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వాడబోతున్నామా మనం? అన్ని వాడబోతున్నాం ఎక్సెప్ట్ టమాటా. టమాటా వాడట్లేదా? టమాటా థిక్నెస్ వస్తుంది, బట్ ఆ నాన్ వెజ్ ఫ్లేవర్ ని కిల్ చేస్తుంది. సో వీటిని కాసేపు నీళ్ళలో నానబెడుతున్నాం. అందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్న అరటికాయ ఏదైతే ఉందో అది కలర్ చేంజ్ అవుతుంది. ఇవి చేపల పులుసులు. ఎస్. చేప ముక్కలు రెడీ అవుతున్నాయి రా వెజ్ లో. ఇప్పుడు ఇవి ఇట్లా వాటర్ లో వేసేయాలా కలర్ మారకుండా ఉండడానికి? అన్న ఆ తీసిన ముక్కల్ని చేపలకి వేస్తావా అన్న? చేపలకి ఏంట్రా ఇయ్యే చేప ముక్కలు. మా వాడికి అన్ని కొత్త కొత్త డౌట్స్ వస్తుంటాయి, సో ఏమనుకోద్దే. ఆయిల్ మరిగింది కదా, దోరగా కట్ చేసుకున్న ఏమైంది చిన్నగా ఆయిల్ చిట్పట్లాడితే నాకు భయం వేస్తుంటది అనమాట. పేస్ట్ వేసేయండి ఇందులో. ఈ రోజు కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా? నీ చెయ్య. విన్నావా? చీచి గల్లెందు చేయి పెట్టరు మేడం మీరు. చెయ్యి పెట్టడం కాదురా. అలా ప్రేమగా కూరగాయలు తరగడం, దగ్గరుండి చూసుకోవడం అలాంటివిరా. అట్లా మరి చేయి పడిందంటే గల్లెందుకు పెట్టిరా నేను అనుకున్నా. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నామా? ఎస్. సూర్య, ఈ ఆర్జేయింగ్ ఫీల్డ్ కి యాంకరింగ్ ఫీల్డ్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 13 years అవుతుంది. ఇండస్ట్రీలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసి ఆయనలాగా ఒక యాక్టర్ అవ్వాలి అని ఇండస్ట్రీకి వచ్చేసా. మరి ఆర్జేయింగ్ మిమిక్రీ అసలు ఇవేలా ఎంటర్ అయ్యాయి మీ లైఫ్? మిమిక్రీకి ఇమిటేషన్ రాజు అని ఒక ఆయన ఉంటారు. సో నేను ఆయన టీవీలో చూసి ఆయన షోస్ ని టీవీలో ఫాలో అయ్యి నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. ఏరా చింతపులుసు విజయ్ దేవరకొండ నువ్వు మిమిక్ చేస్తావు కదా, ఎంత ఫేమస్ అయింది, ఎంత వైరల్ అయింది సూర్య. థ్యాంక్ యూ సో మచ్. హర్యానా జనరల్ గా చేపల పులుసు అంటే మస్తు స్పైసీ ఉంటది. సో ఈ కర్రీకి స్పైస్ యాడ్ కావాలంటే మీలాంటి హాట్ గర్ల్ చిల్లీ పౌడర్ వేస్తే మంచిగా ఉంటుంది. తప్పకుండా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. యాక్చువల్గా ఇది సరిపోతుంది కానీ నీ చేయి తగిలింది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుండొచ్చు. మీరు వేస్తే ఆ ప్యాకెట్ మొత్తం వేసినా అన్నకు స్వీటే ఉంటున్నది. దోర చేప ముక్కల్ని మనం ఇవి కూడా వేసేద్దాం. బెండకాయ, వంకాయ ముక్కలు అండ్ అలాగే మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు
ఇప్పుడు కొన్ని వాటర్ ఇందులో ఇప్పుడు చేపలు స్విమ్ చేస్తాయేమో వాటర్ లో. ఇది ఒక 2 నిమిషాల్లో అయిపోద్ది. 5 minutes అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయినట్టేనా? అచ్చం చేపల పులుసు స్మెల్ లాగే ఉంది. అదిరిపోయిందన్న. సో స్టవ్ ఆఫ్ చేసేసి, సో అలా ఆయిల్ పైకి తేలింది అంటే చేపలు తేలుతున్నట్టే ఉంది తెలుసా కర్రీలో. మొత్తానికి ఇది వెజ్ చేపల పులుసు అన్నమాట. అంతేగా. సో ఎవరైతే నాన్ వెజ్ తిని వెజ్ లో నాన్ వెజ్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నారో, లేదనంటే అరే మన ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ తింటున్నారు మనం తినలేకపోతున్నాం, టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారైనా టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే ఆ లోటే ఉంటుంది. నిజంగా సూర్య చూడడానికి అయితే చాలా డిలీషియస్ గా అనిపిస్తుంది. ఈ రోజు మాకు వంటాస్టిక్ షోలో ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు NGఘీ తరఫు నుంచి నీకోసం స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా ఒక గిఫ్ట్ ప్లాన్ చేసిన. ఈ వంటాస్టిక్ షో తరపు నుంచి నీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్స్ రా. నువ్వు కాపురంలో నిప్పులు అనుకున్నాను, గిఫ్ట్ కూడా ఇస్తావా? సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైం లోకి వెళ్ళిపోదాం. యమ్మీ టైంలో ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఫుడ్ కుమ్మేద్దాం. మేడం. చలో రైస్ పెట్టేస్తా. యాక్చువల్ గా ఫస్ట్ రైస్ పెట్టుకోకూడదు, కర్రీ పెట్టుకోవాలి. జనరల్ గా మనం పితృదేవతలకి తర్పణం ఇచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ రైస్ పెడతాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా మనం కర్రీ వేసుకోవాలి. మామూలుగా ఇంట్లో కూడానా? ఇంట్లో కూడా. ఓకే, అయితే సర్వ్ చేయండి. నాకు బెండకాయ ముక్క కూడా కావాలి. మామిడికాయ ముక్క కూడా చూసావా, ఎప్పుడు నేనే సర్వ్ చేయడం బోర్ అయిపోయింది. బట్రా ఎంతో కొంత హెల్ప్ చేసావు ఇవాళ. ఇది కూడా ట్రై చేయండి. నేను కూడా వంట చేసిన కదా. నేను చేసిన వంట కూడా చూడన్నా. అంటే ఈ పర్సనాలిటీకి పెద్దది చేయాలి. కరెక్ట్. ఏ కాంతం బాగుండుతాడు. అలా అన్నప్పుడే డౌట్ వస్తుంది. మేము ఇలా తింటూనే ఉంటాం. ఈ లోపు మీరు బేబీ పొటాటో ఎగ్ ఫ్రై అండ్ అలాగే వెజ్ చేపల పులుసు తయారయ్యే విధానం ఒకసారి చూసేయండి. బేబీ పొటాటో ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, పసుపు వేసి వేగనివ్వాలి. దీంట్లో చిన్న బంగాళదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, కోడిగుడ్లు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బేబీ పొటాటో ఎగ్ ఫ్రై రెడీ. వెజ్ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు, కారం, అరటికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. అంతే, వెజ్ చేపల పులుసు రెడీ. అతి అద్భుతంగా ఉంది. నిజంగా చేపల పులుసు తింటున్నట్టుంది సూర్య. అన్న ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేపల పులుసు అంటున్నది. దీంట్లో నాకు ప్లేస్ ఏం చెప్పన్నా, నేను చేపల పులుసు ఎప్పుడు తిన్నా కొంచెం భయం నాకు చేపలు తిందామంటే. ఎందుకంటే దాంట్లో ముళ్ళు ఉంటాయి, తీసుకుని తినే వరకు నాకు గంట పడుతుంది. ఇది ఏంటంటే దీని ప్లేస్ డైరెక్ట్ నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. చేపల పులుసు. ఇప్పుడు నేను వెజ్ చేపను తినబోతున్నాను. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సూర్య. థ్యాంక్ యూ. అచ్చం చేప తిన్నట్టే ఉందిరా. అదే మేడం. స్టార్టింగ్ లో వంట వచ్చిన అబ్బాయిని సెట్ చేస్తానన్నావు కదరా. నా గురించి శ్రీకాంత్ ఏదో చెప్తాడంట. మేడం మీరు స్టార్టింగ్ లో అన్నట్టు గుర్తు మేడం. నాకేం గుర్తులేదురా. పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అబ్బాయి 6 అడుగులు ఉంటే ఓకే, వంట వచ్చినోడైతే ఓకే. హ్యాపీగా తిండి తింటూ ఇంత హ్యాపీగా బతికేస్తుంటే ఈ పెళ్లికి వెళ్ళి మనకి ఎందుకు సూర్య? నాలాగా అందగడైనా ఓకే అన్నావుగా మేడం. తినడం ఆపేస్తాను ప్లీజ్, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు ఇందులో నువ్వు అడక్క ముందన్న హోప్ ఉండేదిరా, పెంట చేసా. సరే అడిగినంట. మా మేడం అంతే అన్న, ఫుడ్ ముందుంటే ఎదురుగా దేవుడు వచ్చినా పట్టించుకోదు. నేను ఇలా టేస్ట్ లో మైమర్చిపోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పే ముందు సూర్య, మీకు మా వంటాస్టిక్ ఎలా అనిపించిందో చెప్పు. ఫెంటాస్టిక్ గా అనిపించింది. లైక్ అంటే జనరల్ గా మనం కుక్ చేసుకుంటాం కానీ ఇట్లా ఒక మంచి ఫ్రెండ్, మంచి ఫన్ ఉంటే ఆ వంట చేసే టైము తెలియదు, ఆ ఫుడ్ కి టేస్ట్ కూడా యాడెడ్ వస్తుంది అనమాట. అండ్ దీని వల్ల ఇంకొకటి కూడా ఉంది. చాలా మట్టుకి కుక్ షోస్ లో వంట చేసి ఎలా తయారయ్యే విధానం చెప్తారు కానీ వాళ్ళు అక్కడే కూర్చొని ఆ ఫుడ్ తినరు. కానీ ఇక్కడ మనం అందరం కూర్చొని తిని ఎంజాయ్ చేయడం అనేది ఉంది చూడు, వేరే లెవెల్ అసలు. చిల్ అవుట్. ఒక పాట ఉంటుంది తెలుసు గానా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉంటుందని. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.